కరివేపాకుకు వెంకటేశ్వర స్వామికి మధ్య ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి పెళ్ళైన తర్వాత పద్మావతి అమ్మవారు సారెతో ఇంటికి వస్తారు. అప్పుడు ఆ సారెలో కరివేపాకు ఉండదు. స్వామివారు అమ్మవారి పుట్టింటికి వెళ్ళి కరివేపాకు తీసుకురమ్మంటారు. కానీ ఒక షరతు విధిస్తారు. సూర్యాస్తమయం వరకు ఇంటికి రావాలి, లేదంటే ఎక్కడి వరకైతే వస్తావో అక్కడే శిలగా మారిపోతావు, అక్కడి నుండి పూజలు అందుకుంటావు అని చెప్తారు. అప్పుడు అమ్మవారు హుటాహుటిన పుట్టింటికి పరిగెత్తి జరిగిందంతా చెప్పి కరివేపాకు తీసుకొని బయలుదేరుతుంది. కాకపోతే సూర్యాస్తమయం వరకు తిరుచానూరు వరకు మాత్రమే చేరుకుంటుంది. అక్కడే శిలగా మారిపోతుంది. ఇప్పటికీ అమ్మవారు అక్కడి నుండి పూజలు అందుకుంటారు. కేవలం కరివేపాకు వల్ల ఇంత జరిగిందని మీకు తెలుసా? ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దేవతల కాలంలోనే ఒక చిన్న కరివేపాకు వల్ల అమ్మవారికే కష్టాలు తప్పలేదు. ఆడవాళ్ళకి ఎన్ని కష్టాలున్నా ధైర్యంగా ముందుకెళ్ళాలని ఈ వీడియో ద్వారా ఒక చిన్న విన్నపం.